వాడేంట్రా ఎక్కువ తాగి ఊగుతూ వెళ్ళాడు. ఇద్దరు తాగి మొత్తుగా నిద్రపోతున్నట్లున్నారు. నిద్రపోయినా ఎంజాయ్ చేసినా ఈరోజు వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. రేపు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అమాయకమైన ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారా? నీలాంటి కుక్కల్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టండి. ఎవరిని వదిలిపెట్టండి, ఎవరిని. ఏం జూహి, ఏం చేస్తున్నాడేంటి? ఓ గంట పడుకుంటానన్నాడు. ఏమైనా వాడు మంచి రసికుడురా. వాడు జీవితాంతం నిద్రపోతాడు. ఇంకా 2 రోజుల్లో మిమ్మల్ని కూడా నిద్రపుచ్చుతా. నిజానికి లెగ్ పీస్ కి చాలా చరిత్ర ఉందన్నమాట. బోనుకు కూడా ఉందిరా. చెయ్యండ్రా, ఎంజాయ్ చెయ్యండి. మీ చరిత్రను కూడా ముగించబోతున్నా. వాడు ఫస్ట్ నుండి అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాడు ముందు ప్రిఫర్ చేసేది ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే. అది కూడా కండ లావుగా ఉండాలంటాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. జానీగాడేమో గానీ జూహి మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెళ్తుందిరా. వాడొక్కడికే న్యాయం చేస్తుంది అనుకుంటే ఎలారా? మనకు కూడా న్యాయం చేస్తుంది. సర్లే, తాగించాలు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. మామా, నాకు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఉదయాన్నే వస్తానని చెప్పా. లేట్ అయిందనుకో రేపంతా నాతో మాట్లాడదు. ముందు నువ్వు వెళ్ళి పడుకోరా, లేకపోతే నీ లవర్ నీతో గొడవ పడుతుంది. నేను లేటుగా లేస్తే నా ఇంటర్వ్యూ దొబ్బుతుంది. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా.